ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. స్కామ్స్ నుంచి దూరంగా ఉండి మీ బ్యాంకు ఖాతాలు ఖాళీ అవ్వకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి. గ్రోక్ ఏఐ, చాట్ జీపీటీ, గూగుల్ జెమినై ఈ పేర్లు వినంగానే మనకి ఫస్ట్ ఏం గుర్తొస్తుంది? అరే, ఏదైనా విషయానికి సంబంధించి ఇండెప్త్గా కావాలంటే ఇది మనకు పర్ఫెక్ట్గా ఎగ్జాంపుల్ ఇస్తుంది. లేదా మనకి సంబంధించి ఏదైనా ఫొటోస్కి సంబంధించి ఏదైనా కొంచెం మాడిఫికేషన్ చేయాలి అంటే ఇది చేసిస్తుంది. కానీ ఇప్పుడు హీరోయిన్లకి దీంతోనే బాధ వచ్చింది. అదేంటిది? హీరోయిన్లకు బాధ ఏంటి అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఎక్కడైనా సరే హీరోయిన్లకి సంబంధించి అసభ్యకరమైన బట్టలలో వాళ్ళని ఎడిట్ చేస్తూ వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా దానికి సంబంధించి ఆ ఎడిట్స్ కింద రష్మిక మందన చేస్తే రష్మిక మందన ట్యాగ్ చేయడము, సమంతది చేస్తే సమంతని ట్యాగ్ చేయడము చేసి వాళ్ళకి సంబంధించి వాళ్ళ పర్సనల్ స్పేస్నంతా అదేవిధంగా వాళ్ళ ఫ్యాన్స్ కూడా హర్ట్ అయ్యే విధంగా చేస్తున్నారు. మరి గ్రోక్ ఏఐ ఎందుకు ఇంత పాపులర్ అయింది? అసలు దానికి స్టార్ట్ చేసింది ఏ ఉద్దేశం? ఇప్పుడు దానికి వెళ్తుంది ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటని మాట్లాడదాం. ఈ గ్రోక్ ఏఐ గురించి మాట్లాడితే చాట్ జీపీటీ, గూగుల్ జెమినై. ఎప్పుడైనా చాట్ జీపీటీకి, గూగుల్ జెమినైకి ఏదైనా తప్పుడు సమాచారం అడిగి చూడండి, ఖచ్చితంగా ఇవ్వదు. అదేమని చెప్తుందంటే, నాకు దీనికి సంబంధించి ఇన్డెప్త్ అనాలిసిస్ లేదు, నేను ఇలాంటి విషయాలు చెప్పకూడదు అని చెప్తుంది. దానికి తెలుసు, తెలియక కాదు. కానీ గ్రోక్ ఏఐలో ఏంటంటే అన్నీ బట్టవేర్లు చేసేస్తుంది. మొత్తం కంప్లీట్గా ఏది ఉంటుంది. ఇప్పుడు రేపటి రోజు ఎగ్జాంపుల్గా నేను ఏదన్నా ఒక కెమికల్ గురించి అడిగిన, ఆ కెమికల్ తింటే మనుషులు చచ్చిపోతారు, దాని గురించి కూడా చెప్తుంది. ఎట్లా కలపాలా, ఎంత మోతాదులో పోయాలని కూడా చెప్తుంది. అదే చాట్ జీపీటీ, గూగుల్ జెమినై చెప్పదు. ఎందుకంటే దానికి తెలుసు అది ఏమైనా మనుషుల ప్రాణాలు తీసేంతటువంటి ఉంటుంది. ఇంకోటి ఈ గ్రోక్ ఏఐకి సంబంధించి ఎలాన్ మస్క్కి కంప్లైంట్స్ వెళ్ళాయంట. ఏమని అంటే, స్టార్ హీరోయిన్లకి సంబంధించి అదేవిధంగా ఎంతోమంది ఫేమస్ వ్యక్తులకి ఈ గ్రోక్ ఏదైతే ఉందో ఈ ఫేమస్ సెలబ్రిటీస్కి సంబంధించి వాళ్ళ ఫొటోస్ని అన్నింటినీ కూడా మార్ఫింగ్ చేస్తుందట. ఇక మార్ఫింగ్కి పైన చాలామంది సెలబ్రిటీస్ కేసులు కూడా పెట్టారు. అప్పుడు ఎలాన్ మస్క్ ఏంటంటే, నేను గ్రోక్ ఏఐలో మాడిఫికేషన్స్ కానీ లేకపోతే ఏమైనా పోస్టులు కానీ వీడియోలు కానీ రీక్రియేట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అని చెప్పేసి అన్నారు. ఈ సబ్స్క్రిప్షన్ ఇప్పుడు ఎవరెవరైతే ఈ ఆకతాయిలు అడ్డమైన ఎడిటింగ్లు అదేవిధంగా అడ్డమైన మాడిఫికేషన్లు చేస్తూ అమ్మాయిల పైన హింసలు చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ గ్రోక్ అయ్యే సబ్స్క్రిప్షన్ ఒక మంచి ఆపర్చునిటీగా మారింది. ఇప్పుడు ఆ సబ్స్క్రిప్షన్కి సంబంధించి ఒక 600,000 వరకు ఉంటుంది. వాడు తీసుకుంటాడు. నార్మల్ వ్యక్తులు తీసుకోరు. వీడికైనా 1000 రూపాయలు పోతపోయింది, నా ఇన్స్టాగ్రామ్లో నాకు ఫీడ్ మంచిగా వెళ్తుంది, దానికి సంబంధించి నాకు ఎక్కువ వ్యూస్ వస్తున్నాయని చెప్పేసి దాని గురించి కంప్లీట్గా చెప్పడం జరుగుతుంది. ఇలాంటివన్నీ చూసినప్పుడే ఖచ్చితంగా ఇప్పుడు ఎలాన్ మస్క్ ఏంటంటే, నేను చేయగలిగినంత చేస్తున్నాను. అసలు ఒక వ్యక్తికి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ని తీసుకోవడమే తప్పు, అలాంటివి తీసుకుంటున్నారు. దానికి పెద్దగా ఎవరు మాట్లాడలేరు. కానీ ఒక వ్యక్తికి సంబంధించి ఎడిటింగ్లు చేసి వాళ్ళ పర్సనల్ లైఫ్ పైన పడడం కరెక్ట్ కాదు. అదే కాకుండా కొంతమంది అమ్మాయిలు యాక్చువల్లీ దీని మీద వాళ్ళు ఎలాన్ మస్క్ని ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో అన్నింటిలో చెప్తారు. అంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అండ్ అదేవిధంగా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే లేదా వాళ్ళకి తెలిసిన వాళ్ళతోని వాళ్ళు కిస్ చేసుకున్నట్టుగా అదేవిధంగా వాళ్ళు అసభ్యకరమైన చేష్టలు చేస్తున్నట్టుగా కొన్ని రీక్రియేట్ చేసి పెట్టడం వల్ల వాళ్ళ పేరెంట్స్కి తప్పుడుగా వెళ్తుంది. అది బ్లాక్మెయిల్ చేయడానికి వాడుతూ ఉన్నారు. బ్లాక్మెయిలే కాకుండా వాళ్ళ పేరెంట్స్కి సంబంధించి మీ అమ్మాయి చూడండి ఇలాంటి అసభ్యకరమైన బట్టలు వేసుకుంటుంది అని చెప్పేసి ఇవన్నీ కూడా ఏఐతోని క్రియేట్ చేసి చెప్తున్నారు. దానివల్ల ప్రజెంట్ అయితే గ్రోక్ ఏఐని ఇండోనేషియా, చైనా అదేవిధంగా అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో బ్యాన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇండియాలో కూడా గ్రోక్ ఏఐని బ్యాన్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అండ్ అదే కాకుండా ఇప్పుడు చాట్ జీపీటీలో కూడా లేదా గూగుల్ జెమినైలో కూడా అసభ్యకరమైన పోస్టులు చేయండి, ఈ అమ్మాయిని ఈ డ్రెస్లో చూపించండి, ఈ అమ్మాయికి సంబంధించిన డ్రెస్ తీసేయండి, వేరే డ్రెస్ వేయండి, ఇలాంటివన్నీ ప్రాంప్ట్ ఇచ్చినా కూడా గూగుల్ జెమినై అండ్ చాట్ జీపీటీ ఖచ్చితంగా దానిపైన రియాక్ట్ అవుతానని ఎలాన్ మస్క్ కూడా చెప్పారు. చూద్దాం మరి నిజంగానే ఏమైనా మార్పులు చేర్పులు చేస్తాడా లేకపోతే ఇలానే ఉంటుందా ఏంటి అనేది. ఇంకొద్ది రోజులు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎలాన్ మస్క్ చెప్తానన్నట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చూద్దాం మరి దానికి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ బయటకు వస్తాయి. సో ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.